ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. శనివారం రాత్రి పైలట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీ ఏం పార్టీ? అదే అసలు డ్రగ్స్ పార్టీ మాత్రమేనా, లేదు దేశవ్యాప్తంగా డ్రగ్స్ సప్లై చేయడానికి జరిగిన మీటింగా, డ్రగ్స్ బిజినెస్ సంబంధించిన మీటింగా, లేదు అంటే దుబాయ్లో సెలబ్రిటీల ఆస్తులు, వ్యాపారవేత్తల ఆస్తుల లావాదేవీలకు సంబంధించి సెటిల్మెంట్ ప్రోగ్రామా? ఏంటి ఆ మీటింగ్? ఆ మీటింగ్కి అసలు ఎవరెవరు హాజరయ్యారు? పోలీసులు రైడ్ చేసే సమయానికి అక్కడికి వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు? రావాలనుకొని మిస్ అయిన వాళ్ళు ఎవరు? అసలు ఆ పార్టీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ కాబోతా ఉంది? యాక్చువల్గా ఇంకా పోలీసులు 9 గంటలకే వెళ్ళారు. ఇంకా పార్టీ చాలాసేపు జరగాల్సినటువంటి అవసరం అయితే ఉందంట. సో ఇంకెవరెవరు అక్కడికి రావాల్సిన వ్యక్తులు ఉన్నారు, అక్కడ ఏం జరిగేటువంటి అవకాశం ఉంది అసలు నిజానికి అనే దాని మీద అన్ని కోణాల్లో పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. నిజానికి అందరూ అనుకున్నది అది డ్రగ్స్ పార్టీ, డ్రగ్స్ సేవించిన దాని కింద కేసులు నమోదవుతాయి అని అనుకున్నారు. కానీ అంతతో ఆగట్లేదు. ఇప్పుడు హత్యాయత్నం కిందకి కేసులు మారుతున్నాయి. పోలీసులు అక్కడికి వెళ్ళినప్పుడు నిబిన్ శర్మ అనేటువంటి ఒక ఢిల్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏకంగా పోలీసుల్ని షూట్ చేస్తూ గన్ని పేర్చాడనేది, దాన్ని అంటే నిబిన్ శర్మని ఎంకరేజ్ చేసేలాగా కాల్చి వాళ్ళని నేను చూసుకుంటాను ఒక వ్యక్తి డైలాగులు కొట్టాడు. ఆ డైలాగులు కొట్టిన వ్యక్తి పైలట్ రోహిత్ రెడ్డి అనేటువంటిది. పైలట్ రోహిత్ రెడ్డి వాళ్ళ సోదరుడు ఇద్దరు కలిసి నిబిన్ శర్మకి గన్నిచ్చి కాల్చి వాళ్ళని అని చెప్పేసి అన్నారు అనేటువంటి కోణంలో కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఇక రాబోయే కాలంలో ఎలాంటి విషయాలు తెలుస్తాయి అనేది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కానీ అసలు ఆ ఫామ్ హౌస్లో రెగ్యులర్గా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, ఎలాంటి మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, ఆ మీటింగ్లు వెనకాల ఉన్నటువంటి మతలబులు ఏంటి అనే కోణాల్లో కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. గతంలో దుబాయ్లో కేదర్ అనేటువంటి ఒక సినిమా నిర్మాత చనిపోయాడు. అతని బాడీని కూడా మన దేశం తీసుకురాకుండానే అక్కడే అంత్యక్రియలు చేశారు. ఆ అంత్యక్రియలు చేయటం వెనకాల కూడా వీళ్ళ హస్తమే ఉంది, పైలట్ రోహిత్ రెడ్డి మనుషుల హస్తమే ఉంది అనే కోణాలు కూడా బయటకు వస్తున్నాయి. ఆ కేదర్ చనిపోయినప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి దుబాయ్లోనే ఉన్నాడు. ఈ దుబాయ్ ఆస్తుల వ్యాపారం అందరూ కూడా ఒక కామన్ వ్యక్తిని నమ్మి దుబాయ్లో పెట్టుబడి పెడతా ఉంటారు. ఆ దుబాయ్లో పెట్టే పెట్టుబడులన్నింటిని కూడా ఒక వ్యక్తి మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి కేదరు, అతను నడిపించేది పైలట్ రోహిత్ రెడ్డి. వాళ్ళ మధ్య జరిగినటువంటి అనేక లావాదేవీల కారణాల్లో కేదర్ అనేటువంటి ఆ సినిమా ప్రొడ్యూసర్ అనుమానాస్పదంగా చనిపోయారు. సరే, అతను చనిపోయిన తర్వాత అతను అనారోగ్యాలతో చనిపోయాడా, అనుమానాస్పదంగా చనిపోయాడా పక్కన పెడితే, చనిపోయిన తర్వాత అక్కడ పెట్టిన పెట్టుబడులకు సంబంధించి అందులోనూ ఇప్పుడు అక్కడ యుద్ధం నడుస్తుంది. ఆ ఇరాన్ పెద్ద ఎత్తున దుబాయ్ మీద దాడులు చేస్తూ ఉంది. దుబాయ్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు భయపడి ఇతర దేశాలకు పోతున్న పరిస్థితి, దుబాయ్లో ఉన్న పెట్టుబడులు కూడా ఇతర దేశాలకు తరలిస్తున్న పరిస్థితి. ఆ పరిస్థితుల్లో మన పెట్టుబడి సేఫేనా కాదా, ఆ పెట్టుబడులని వెనక్కి తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా అన్న దాని మీద కూడా శనివారం రాత్రి మీటింగ్ జరుగుతున్నట్టుగా, దుబాయ్లో పెట్టుబడి పెట్టినటువంటి కొంతమంది ప్రతినిధులు ఆ మీటింగ్కి హాజరైనట్టుగా ఒక వినికిడి. ఇంకోటి ఏంటి, సిమ్లాలో డ్రగ్స్ సప్లైని కనుక్కున్నారు. సిమ్లా నుంచి రెగ్యులర్గా తీసుకొస్తూ దేశవ్యాప్తంగా డ్రగ్స్ బిజినెస్ని చేయాలి అనేటువంటి కోణంలో అక్కడ మీటింగ్ జరిగింది. అంటే డ్రగ్స్ పెడరల్స్గా వీళ్ళు మారటానికి సిద్ధమవుతున్నారు అనేటువంటి కోణాలు వినపడుతున్నటువంటి చర్చ మరొకటి. ఇవన్నీ కూడా రాబోయే కాలంలో పోలీస్ ఎంక్వైరీలో తెలవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఏదేమైనా అన్ని కోణాల్లో పోలీస్ ఎంక్వైరీ కొనసాగుతూ ఉంది. ఆ రోజు అసలు ఆ ఫామ్ హౌస్ మీటింగ్లో ఇంకా ఎవరెవరు పాల్గొనాల్సి ఉంది, ఎవరెవరు మిస్ అయ్యారు, ఎవరెవరు వచ్చి వెళ్ళిపోయారు ఆల్రెడీ అనే కోణంలో కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. పోలీసులు వెళ్ళగానే పోలీసుల మీద కాల్పులు జరపబోయారట. జరపమనేది పైలట్ రోహిత్ రెడ్డి ఆదేశం అట వినపడుతున్న చర్చ. పైలట్ రోహిత్ రెడ్డి వాళ్ళ బ్రదర్ది గన్ను, అతని పేరుతో లైసెన్స్ ఉంది. ఇప్పుడు ఆయుధాల చట్టం కింద హత్యాయత్నం కేసు కింద, అందులో పోలీసుల విధులను అడ్డుకున్న దాని కింద రకరకాల సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. ఈ కేసు మరింత సీరియస్ అయ్యే అవకాశం ఉంది. అసలు పైలట్ రోహిత్ రెడ్డి బిజినెస్ వ్యవహారాల మీద కూడా ఇప్పుడు ఎంక్వైరీ జరగబోతా ఉంది. అతను దుబాయ్ లింక్స్ ఏంటి, దుబాయ్ వ్యాపారాలు ఏంటి, ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డితో లింక్ అయి ఉన్న చాలామంది భయపడిపోతున్నారు. ఆ భయంలో నుంచే పైలట్ రోహిత్ రెడ్డిని కనీసం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సస్పెండ్ కూడా చేయట్లేదు అనేటువంటి చర్చ ఒకటి నడుస్తుంది. పైలట్ రోహిత్ రెడ్డి చాలామందికి బిజినెస్ లావాదేవీలు నిర్వహించే వ్యక్తి, దుబాయ్లో పెట్టుబడి సంబంధించి చాలా విషయాలు తెలిసిన వ్యక్తి. అందుకనే అతని విషయంలో బీఆర్ఎస్ పార్టీ కూడా కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది, పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా, కనీసం షోకార్ నోటీస్ కూడా జారీ చేయకుండా అనేది. చూడాలి ఏం జరుగుతాయి అనేటువంటిది. థ్యాంక్ యూ.